హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దగ్గర స్టార్ షైన్ అనే కంపెనీ నుంచి 43 ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఉందన్నమాట. ఇది మనకి తక్కువ ప్రైస్లో 3 ఇయర్స్ వారంటీతో ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి జస్ట్ 16,500 రూపీస్లో 3 ఇయర్స్ వారంటీ, అది కూడా మీకు డోర్ స్టెప్ సర్వీస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 3 ఇయర్స్ మీకు ఏ సర్వీస్ అయినా వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం లాంటివి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్, ఇది మీకు ఫుల్ ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది. మనం సేమ్ కంపెనీ నుంచే 2 టీవీస్ అన్బాక్సింగ్ చేసాం. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ, 32 ఇంచెస్ గూగుల్ టీవీ. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. ఎవరైనా 32 ఇంచ్ టీవీ గురించి చూస్తుంటే ఆ వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్ అయితే. ఇప్పుడైతే మనం ఈ టీవీ అన్బాక్స్ చేద్దాం. 43 ఇంచెస్ టీవీ అనేది అన్బాక్స్ చేసి పిక్చర్ క్వాలిటీ ఎలా వస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ మనకి ఏ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తాను అంటే స్మార్ట్ అనగానే మనం యూట్యూబ్ అవన్నీ చూస్తాం కదా, అవన్నీ ఇంకా ఆప్షన్స్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, అండ్ నెక్స్ట్ మనకి పోర్ట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అన్నీ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం బాక్స్లో చూసుకుంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు 2 బేస్ స్టాండ్స్ ఉన్నాయి. బేస్ స్టాండ్ తాలూకా స్క్రూస్ 4. నెక్స్ట్ మీరు వాల్కి ఫిట్ చేసుకుంటే వాల్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక వారంటీ కార్డ్ ఇచ్చారు. అంతే మీకు బాక్స్లో ఉండవైతే. నెక్స్ట్ మనం టీవీ గురించి మాట్లాడుకుంటే మనకి టీవీ ఫుల్ ఆఫ్ ఫ్రేమ్లెస్ వస్తుంది. ఎక్కడ మీకు ఫ్రేమ్ అనేది ఉండదన్నమాట. మొత్తం ఫ్రేమ్లెస్ టీవీ, మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ మొత్తం ఫ్రేమ్లెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, మంచి డిజైన్, మీకు అట్రాక్టివ్ డిజైన్తో ఉంది. నెక్స్ట్ మనం పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి USB 1, USB 2, 2 USB సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. మీరు పెన్ డ్రైవ్ పెట్టి మూవీస్ అని ప్లే చేసుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే AV1, AV2 సాకెట్స్ ఉన్నాయి. మీ సెటప్ బాక్స్ నుంచి దానికి కనెక్షన్ పెట్టుకోవచ్చు. దాని డౌన్లో చూసుకుంటే మీకు కోయాక్సల్ ఉంది. చాలా హోమ్ థియేటర్స్కి కోయాక్సల్ సాకెట్ ఇస్తారు. మీరు అక్కడ నుంచి ఆడియో కూడా ఇచ్చుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే HDMI 1, HDMI 2 ఉంది. మీ సన్ డైరెక్ట్ డిష్ కానీ ఏమైనా మీరు పెట్టి చూసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే ల్యాన్ పోర్ట్ ఉంది. మీ వైఫై రౌటర్ కానీ ఏమైనా ఉంటే మీరు అక్కడ నుంచి పెట్టి మీరు డైరెక్ట్గా వైఫై దీనికి ఇచ్చేయచ్చు. దాని పక్కన చూసుకుంటే ఇయర్ ఫోన్ జాక్ ఉంది. మీ హోమ్ థియేటర్ కానీ ఏమైనా హోమ్ థియేటర్ని మీరు దాన్ని కనెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మెయిన్స్ కార్డ్ ప్రొవైడ్ చేశారు పవర్ సప్లై గురించి. దానిపైన చూసుకుంటే మీకు 4 స్క్రూస్ ఉన్నాయి. మీ వాల్ స్టాండ్ని దానికి ఫిట్ చేసి మీరు వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే 2 స్పీకర్స్, సిలిండ్రికల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేసి మీకు 2.5 ఇంచెస్తో వస్తుందన్నమాట. దాని డౌన్లో చూసుకుంటే మీకు ఆన్ ఆఫ్ బటన్, మీరు మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, టీవీ ఆన్ చేయగానే మనకి ఎలా వస్తుంది అనమాట, స్టార్ షైన్ క్వాలిటీ దట్ మ్యాటర్స్ అని. నెక్స్ట్ లోడింగ్ అవుతుంది. పవర్డ్ బై క్లౌడ్ టీవీ అని. టీవీ ఆన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం దీనికైతే వైఫై కనెక్ట్ చేద్దాం. వైఫై కనెక్ట్ చేయాలంటే మీరు టాప్లో చూసుకుంటే లాస్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. లాస్ట్లో చూసుకుంటే మనకి సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్, నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చూసుకుంటే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న మీ హాట్స్పాట్లు అన్నీ ఇందులో కనిపిస్తాయి అన్నమాట. మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి అది హాట్స్పాట్ ఆన్లో ఉంది. ఒకసారి నేను వైఫై ఇస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకోవచ్చు లోడింగ్ అవుతుంది. కనెక్టింగ్ టు ఐఫోన్ అని. ఓకే, మనకైతే వైఫై సక్సెస్ఫుల్గా కనెక్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం రిమోట్లో చూసుకుంటే హోమ్ బటన్ ప్రెస్ చేయగానే హోమ్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం వైఫై ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఊస్ వాచింగ్ అని అడుగుతుంది. మనకు కాసేపు లోడింగ్ అవుతుంది. మనం స్కిప్ ఫర్ నౌ నొక్కివచ్చు, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు మనకైతే ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా ఉంటుంది. మీరు వైఫై ఇచ్చిన తర్వాత మనకి యాప్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మ్యాక్సిమం ఇది లోడింగ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ మనం వైఫై అవ్వగానే కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది. చూసుకోవచ్చు మీకు అన్నీ లోడ్ అయ్యి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీ నెట్ స్పీడ్ బట్టి మీకు ఉంటుంది అనమాట. ఎక్కడ ల్యాగ్ లేదు, స్మూత్గా వర్కింగ్ అవుతున్నాయి అన్నీ మీకు. మనం ఒకసారి యూట్యూబ్ ప్లే చేద్దాం. యూట్యూబ్ కోసం మీరు ఇక్కడ లాస్ట్లోకి వెళ్తే ఆల్ అప్లికేషన్స్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఆల్ అప్లికేషన్స్కి వెళ్తే మీకు అన్ని అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి. చూసుకోవచ్చు ఇక్కడ మీకు క్లౌడ్ టీవీ, యాప్ స్టోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి. మనం ఏమైనా సాంగ్ ప్లే చేసుకోవాలంటే ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్లోకి వెళ్ళండి. తెలుగు సాంగ్స్ ప్లే చేద్దాం ఒకసారి. తెలుగు సాంగ్స్ పెయింట్ అయితే ట్రెండింగ్లో ఇది ఉంది, ప్లే చేద్దాం. మీరు క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే లాస్ట్లో చూసుకుంటే సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
సెట్టింగ్స్ ఫుల్ హెచ్డి, మీ నెట్ క్వాలిటీ బట్టి స్పీడ్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు మనం పిక్చర్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ చూసాం కదా. మనకి చాలా బాగా వస్తుంది పిక్చర్ క్వాలిటీ, ఏవైనా సరే మీరు ఆల్రెడీ చూసుంటారు. మనం ఇప్పుడు దీన్ని మొబైల్తో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఒకసారి. మన టీవీని చాలామంది మిర్రర్ క్యాస్ట్ కానీ స్క్రీన్ మిర్రింగ్ కానీ అన్నీ ఒకే నేమ్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ నేమ్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒకసారి మనం చూద్దాం ఎలా కనెక్ట్ చేయాలని. మనం లాస్ట్లో చూసుకుంటే అప్లికేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్లౌడ్ స్టోర్ అవన్నీ చాలా ఉన్నాయి కదా. మనకి చూసుకుంటే మిర్రర్ క్యాస్ట్ ఉంది చాలా దగ్గర. మీకు కైండ్ లింక్ అని కానీ స్క్రీన్ మిర్రింగ్ కానీ చాలా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏం లేదు, సింపుల్గా మిర్రర్ క్యాస్ట్ ఉంది ఇందులో. అయితే మనం మిర్రర్ క్యాస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీరు మీ మొబైల్లో స్క్రీన్ క్యాస్టింగ్ అని ఏవైనా ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు టాప్లో చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ AP8156 ఉంది కదా, ఆ నేమ్ అనేది మీ మొబైల్లో చూపించడం జరుగుతుంది. అది మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 2 పేర్ అయిపోతే అంతే. మీ సింపుల్గా ఏం లేదు. మీరు ఈ యాప్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ క్యాస్ట్ అని ఉంటుంది ఇందులో అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మీరు నెట్ఫ్లిక్స్ ఏమైనా చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి, మీకు నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది. నెక్స్ట్ డౌన్లో చూసుకుంటే మీడియా సెంటర్, మీరు ఏమైనా పెన్ డ్రైవ్ పెట్టుకుంటే మీ పెన్ డ్రైవ్ తో కొన్ని అందులో వస్తాయి అనమాట. మీరు ఏమైనా బ్రౌజ్ చేసుకోవాలంటే ఎక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఏమైనా యాప్స్ ఎక్కించాలంటే మీరు యాప్ స్టోర్ ఎక్కడ ఉంది దాని నుంచి ఎక్కించుకోవచ్చు, లేదంటే మీరు క్లౌడ్ టీవీ యాప్ స్టోర్ నుంచి కూడా ఎక్కించుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు యూట్యూబ్ కానీ లేదు మీరు రెగ్యులర్గా యూజ్ చేసి నెట్ఫ్లిక్స్ అన్ని మీకు కావాలి మీ మొబైల్లో ఉండాలంటే మీకు అకౌంట్ సింబల్ చూపిస్తుంది టాప్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా. అకౌంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మాత్రం మీకు ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. మీరు యాడ్ యూజర్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ జీమెయిల్ కానీ ఏమైనా ఇచ్చి మీరు ఇక్కడ చేసుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ యాడ్ యూజర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు వైఫై ఇవ్వండి, మీరు ఇక్కడ మీ జీమెయిల్ అన్నీ అడిగితే మీరు అక్కడ నుంచి మీరు లాగిన్ అయిపోవచ్చు. మీరు అప్పుడు యూట్యూబ్లో మీరు రెగ్యులర్ మీ ఫోన్లో ఏం చూస్తే అవే వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, చూసారు కదా టీవీ తరక పిక్చర్ క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ అనేది ఎంత బాగా వస్తుందో. మీకు పిక్చర్ కూడా చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. మీకు కొంచెం లాంగ్గా వెళ్ళి చూస్తే మీకు బెటర్, ఎందుకంటే మరి టీవీ దగ్గరగా ఉంటే మాత్రం మనకి హై ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ బ్రైట్నెస్ ఉంది టీవీ అయితే మీరు బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ మీది బిగ్ సైజ్ హౌస్ అంటే హాల్ కొంచెం పెద్దది ఉంది అంటే మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి దగ్గర చూస్తే మీకు బాగా పెద్ద స్క్రీన్లా కనిపిస్తుంది, కానీ కొంచెం దూరంగా వెళ్తే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మీకు పిక్చర్ క్వాలిటీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మీకు స్పీకర్స్ కూడా పవర్ఫుల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. సో మనకి అక్కడ లౌడ్ వాయిస్ పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ రావడం అలాంటివి ఏం లేవన్నమాట. సౌండ్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది. మీకు పోర్ట్స్ కొంచెం లేటెస్ట్ ఇచ్చుంటే బాగుండు, అంటే HDMI ARC కానీ ఆప్టికల్ కానీ ఇచ్చుంటే బాగుండు. బట్ ఆ ఆప్షన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళ టార్గెట్ బడ్జెట్లో తీసుకొని రావాలి, అది కూడా మంచి క్వాలిటీతో 3 years వారంటీతో డోర్ స్టెప్ సర్వీస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి 3 years వారంటీ అయితే ఏమి లేవు, ఇది మనకి 3 years వారంటీతో వస్తుంది. పర్లేదు, టీవీ అయితే మాత్రం ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకునే బదులు మంచి టీవీ మనకు తక్కువ ప్రైస్ వస్తే తీసుకోవడం బెటర్ కదా. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టీవీ ఎలా అనిపించిందో మీకు నచ్చిందో లేదా డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. చాలామంది లైక్ కూడా చేయట్లేదు మన వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.